స్టార్ట్ చేద్దాం అసలు. ఒక రాష్ట్రానికి లేదా ఒక నేషన్‌కి కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు అవసరం అంటే మీరేం చెప్తారు సార్? రాజ్యాంగం అన్నది మనం ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సమాజంలో ఎట్లా నడుపుకోవాలి వ్యవస్థని. మన దేశంలో సమస్య ఏంటంటే రాజ్యాంగం మన అన్ని సమస్యలకు కూడా భగవద్గీతలాగా ఒక మంత్రంతో పరిష్కారం చెప్తుందని అనుకుని ఆ పరిష్కారాలు ఇవ్వలేదని చెప్పిన బాధతో ఇదిగో ఈ రాజ్యాంగాన్ని చించి పారేసి కొత్త రాజ్యాంగం రాస్తే బాగుంటుందన్న భావన చాలా మందికి మంచి ఉద్దేశంతో ఉంది, కానీ అది హేతుబద్ధమైన భావన కాదు. అందుకే అంబేద్కర్ అన్నారు, ఎంత గొప్ప రాజ్యాంగాన్ని రాసినా కూడా పనికిమాలిన వాళ్ళు మూర్ఖులు పరిపాలనలోకి వస్తే ఆ రాజ్యాంగం విఫలమైపోతుంది. ఇన్ని లోపాలు ఉన్నా కూడా సమర్థుల్ని చాకచక్యంగా వ్యవస్థ నడిపే వాళ్ళని మనం గనక ఎంచుకోగలిగినట్టయితే రాజ్యాంగంలో లోపాలను తేలిగ్గా మనం సవరించవచ్చు. మీరు తూర్పు అంటే మరొకటి పరమైనటువంటి సమాజంలో ఉన్నాం. మనం మన ఏకాభిప్రాయం సాధించడం అసాధ్యం ఈ దేశంలో. వ్యవసాయ చట్టాలు అద్భుతమైన చట్టాలు, మంచివి, దానివల్ల అద్భుతాలు జరగవు, కానీ ఖచ్చితంగా రైతులకు మంచిది. కానీ పార్టీలన్నీ కూడా రకరకాలుగా రాజకీయంగా మాట్లాడే కానీ దేశ ప్రజల గురించి మాట్లాడాలి, అబద్ధాలు ఆడాం మనం. సంకల్పించినా కూడా నేను ఇంకో మాట చెప్తున్నాను, చాలామంది రాజ్యాంగం తిరగరాస్తే అద్భుతాలు దొరుకుతాయన్న భ్రమలో ఉన్నారు. దేశం గందరగోళం అయిపోతుంది. ఒకవేళ రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రయత్నం చేసినా కూడా ఒక అందమైన రాజ్యాంగాన్ని చక్కగా రాసే నైపుణ్యం ఈవేళ లేదు.